నాయక్ 9 న్యూస్కి స్వాగతం. నంద్యాల పట్టణంలోని సమీపంలో ఉన్న పద్మానంది దేవస్థానం ఆవరణలో బంజారా నాయకుల ఆధ్వర్యంలో బంజారా కార్తీక వనభోజన కార్యక్రమం అత్యంత వైభవంగా భారీ ఎత్తున నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన వెలిగించి బంజారాల కుల దైవమైనటువంటి సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ హాతీరామ్ బాపూజీ చిత్రపటాలను పూలమాల వేశారు. అక్కడే వెలిసి ఉన్న పద్మనందీశ్వర స్వామిని బంజారా మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బంజారాల సంస్కృతి సాంప్రదాయాలతో చిన్నారులు ఆటపాటలతో ఎంతగానో అలరింపజేశారు. మహిళలకు బంజారా పాటలతో సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వనభోజనం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏటా జాతి ఐక్యత కోసం, సంక్షేమ అభివృద్ధి కోసం కష్టపడి అందరం ఏకం కావాలని, అందరి కుటుంబ సభ్యులతో ఒక చోట చేరి సంతోషకరమైన వాతావరణాన్ని కార్తీక భోజనం మహోత్సవ కార్యక్రమం జరుపుకోవడం ఆనందాన్నిచ్చాయని పలువురును కమిటీ సభ్యులకు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నారాయణ నాయక్, హతి నాయక్, పులన నాయక్, కృష్ణ నాయక్, డాక్టర్ కాంతారావు నాయక్, లక్ష్మణ్ నాయక్, శంకర్ నాయక్, మత్రు నాయక్, చందు నాయక్, కేశాల నాయక్, మథ్యా నాయక్, పఠాన్ నాయక్, శంకర్ నాయక్, నాగస్వామి నాయక్, రాజా నాయక్, రవి నాయక్, బాలనాయక్, సూరిబాబు నాయక్, స్వామి నాయక్, తావు నాయక్, రవీంద్ర నాయక్, బద్దు నాయక్, బార్కా నాయక్, జోహర్ నాయక్, ప్రసాద్ నాయక్, జనార్దన్ నాయక్, శంకర్ నాయక్, రమేష్ నాయక్, దేవాల నాయక్ తదితరులు పాల్గొన్నారు. అబ్బా బాబా హాయ్ అల్లుడు తీస్తా అల్లుడు తీస్తా అల్లుడు తీస్తా అల్లుడు తీస్తా Amin.
మీరు వస్తే మేము వస్తాం. కమిటీ మెంబర్స్ కానీ ఎవరన్నా ఫోన్ చేసిన వాళ్ళు కొంచెం రావాలి. వాళ్ళే భోజనాలు కట్టి వడ్డించిన వాళ్ళు ఎవరైనా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ 9 న్యూస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.